అయిపోలేవు ఇంకా ఇంకా అయిపోలేవా? హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో అయితే థర్స్డే రోజు ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అండి. ఇంకా రోజు మా అమ్మ తల్లి ఇట్లా గిన్నెలు అవి తోముతుంటే కొంచెం మంచిగా అనిపించి ఇంకా వీడియో తీయాలనిపించి వీడియోని అయితే తీసిన అన్నమాట. అయిపోలేవు ఇంకా ఇంకా అయిపోలేవా? సబ్బు ఉంచుతావా అయిపోగొడతావా? ఎంతసేపు తోముతావు? నీ ఇండ్లు నూకేసుడు అయిపోయింది. ఇండ్లు నూకేసిన ఎంతసేపు తోముతావమ్మా నువ్వు? ఎంతసేపు తోముతావు? ఎందుకు నువ్వు ఒక్కదాని తోమవా? నేను తోమేస్తలేవు. తోమెత్తున్నావా? నేను తోమేస్తలేవే. మామ అనల నువ్వు అది దోమని కదా నిన్ను నెత్తిలేం పోసుకున్నావి. ఇంకా మా అమ్మకు ఆ పని చెప్పుడే పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. ఇంకా గిన్నెల మీదకి అస్సలు లేస్తలేదు. ఇంకా ఇక్కడ నేను ఇండ్లు అవి ఊడిచేసిన తర్వాత ఖాళీగా అయితే కూర్చున్నాను అన్నమాట. ఇంకా తోముడు మీదనే ఉంది మా అమ్మ తల్లి అయితే. ఇద్దరు తోమేస్తారా? నేను ఇంట్లో కూకోళ్ళా? హోంవర్క్ రాసుకున్నావు బేబీ? మరి నువ్వు ఏం పెట్టించేది? జీవే అన్నీ డ్రెస్ మీద పోసుకుంటున్నావు మా అమ్మ. తోమిన గిన్నెలే తోముతున్నావా? నువ్వేం చేస్తున్నావు రేణి? కూర్చున్నావా? ఎంతైనా ఆడపిల్లలే కదా. నువ్వు తోముతావా నువ్వు కూడా? అయ్యి ఇంకా మాట అన్నాడేమో కానీ మా వినయ్ గారు కూడా వచ్చి ఇంక వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయింది అన్నమాట. ఇంకా గిన్నెలు దోమనికి తెల్లగా అయిందా? చూపెట్టు, మంచిగా చూపెట్టు. ముక్కులకి చీముడు కారుతుంది. సూపర్. పెట్టు అండ పెట్టు. గుద్దుకుంటే ఎందుకు తోముకుంటుర్రు? మంచిగా తోముకోర్రు కదా. సబ్బుని మొత్తం కథం చేసినావు మా అమ్మ నువ్వు. ఇంకేదైతే ఈవినింగ్ బ్లాగ్ కదా, అందుకే ఇట్లా చుట్టుపక్కల మొత్తం ఎట్లుందని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా ఈవినింగ్ 4:30, 5 o'clock అట్లా అవుతుందన్నమాట. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. ఇంకా చెట్లు మేమైతే ఆల్మోస్ట్ గుట్ట దగ్గరనే ఉంటామన్నమాట. ఇంకా ఇదైతే చిక్కుడు తీగ అన్నమాట. ఇంకా దీనికి చిక్కుడుకాయలు కూడా అయినాయి. మన చిక్కుడుకాయ అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
నాకైతే మన చిక్కుడుకాయ అంటే మస్తు ఇష్టము, మస్తు టేస్ట్ కూడా ఉంటుంది కదా, అందుకోసమనే ఇంకా ఆల్రెడీ 1-2 టైమ్స్ కూడా తెంపిదంట ఈ చిక్కుడుకాయని. ఇంకా నేనైతే అప్పుడు చూడలేదు, ఇంకా నెక్స్ట్ టైం తెంపినప్పుడు ఖచ్చితంగా వీడియోనైతే తీస్తాను అన్నమాట. ఇంకా అక్కడక్కడ కొంచెం ఖరాబ్ అయింది. ఇట్లా ఖరాబ్ అయిన తీగ మీద మనము బూడిది అల్లితే ఇంకా మొత్తం ఖరాబ్ కాకుండా ఉంటుందని బూడిది అట్లా చల్లుతారన్నమాట. ఇంకా మా అమ్మమ్మ లేదు కాబట్టి ఇంకా ఏం చల్లలేదన్నమాట. పల్లెటూళ్ళలో ప్రతి ఇంటింటికి ఇట్లాంటి చిక్కుడు తీగలు అయితే కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ చలికాలంలోనే మనకు ఈ చిక్కుడుకాయ అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇంకా ఫుల్గా తినేయండి మీరు కూడా. నేను కూడా ఫుల్ తింటా. ఇంకా గిన్నెల మీదనే ఊకుంది మా అమ్మతల్లి అయితే. ఆ ప్లేస్ దగ్గరికి అస్సలు జరుగుతలేదన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు అనగానే అటు ఇటు తిరుగుతున్నారు. పిల్లల్ని ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేపిస్తే కూడా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, ఇంకా సూర్యునికి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఫైనల్గా గిన్నెలన్నీ నేనే తోమేసుకున్నాను. ఇంకా వీడియోని అయితే షూట్ చేయలేను. ఇంకా బయట ఆరేసిన బట్టలు కూడా తీసుకొచ్చి ఇంట్లో వేసిన. దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను హెయిర్ అయితే దూసుకున్నాను అన్నమాట. ఇక్కడ నెత్తి దూసుకున్న తర్వాత నా హెయిర్ని చూసుకుంటున్నా. మొన్న హెయిర్ కట్ చేసుకున్నా కదా, అప్పటి నుండి కొంచెం తిక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నగా ఉంటే మనకు తిక్కుగానే అనిపిస్తుంది కదా, అందుకోసమని ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను అన్నమాట. ఫేస్ వాష్ చేసుకున్నాక మంచిగా టవల్తోని నీళ్ళన్నీ తుడిచేసుకుంటున్నాం. మొహాన్ని తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనము వాజ్లైన్ అది పెట్టుకుంటాం కదా. ఎట్లాగో ఇది వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మనము స్కిన్ కేర్ అయితే తీసుకోవాలి, లేకపోతే బయటకు ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. అంత దరిద్రంగా అయితే కనిపిస్తాము. అందుకోసం ఇంక ఇక్కడ నేను నోవా క్రీమ్ అయితే పెట్టుకుంటున్నా. ఇంక ఇది కొత్తది, ఇంక ఇప్పుడే నేనే ఓపెన్ చేసిన అన్నమాట. పాతది నాకు కనిపించలేదని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నా. ఇంకా దీన్ని మనం ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుకున్నట్టు రుద్దుకోవడమే, ఏం లేదన్నమాట. కాకపోతే నేను చేతులకు దానికి వేరేదైతే యూజ్ చేసిన. ఇక్కడ ఈ వాజ్లైన్ అవి పెట్టుకున్న తర్వాత మనకు ఇంకా పనికోతలేమని చెప్పేసి కొంచెం ఫేస్ నీట్గానే ఉంది. ఇంకా పనిపోతే మాత్రం ఎంతో దరిద్రంగా ఉంటుండేను. ప్రజెంట్ ఒక వారం 2 వారాలు అయ్యి నేను పనికైతే పోతలేను. ఇంకా చేతులకి బాడీ లోషన్ అయితే పెట్టుకున్నా, వాజ్లిన్ బాడీ లోషన్. ఇంకా వాజ్లిన్ పెట్టుకుంటే అంత మంచిగా అనిపించదని చెప్పేసి ఇంకా బాడీ లోషన్ అయితే పెట్టుకున్నా. నిజానికి బాడీ లోషన్ అయితే మనము మార్నింగ్ టైంలో యూజ్ చేయాలి, ఈవినింగ్ టైంలో వాజ్లినే పెట్టుకోవాలి. కానీ ఎందుకు నేను ఇంకా వాజ్లిన్ ప్లేస్లో ఈ బాడీ లోషనే పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా మీరు ఎలాంటివి యూజ్ చేస్తారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్రజెంట్ వాజ్లిన్ అయితే మేము నోవా వాజ్లిన్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా మొత్తం రుద్దేసుకున్నా. దాని తర్వాత ఒక్కసారి ఇంకా నా లుక్ మొత్తం చూడండి. వాజ్లిన్ పెట్టుకున్నట్టే లేదు కదా, ఎందుకోసం అంటే లైట్ కొంచెం ఎక్కువ యూజ్ చేసినా కాబట్టి ఫేస్ మంచిగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అట్లని కాదు, ఇంకా ఇంటి దగ్గరనే ఉంటున్నా కాబట్టి ఎలాంటి ట్యాన్ గుణంగా లేదన్నమాట ఫేస్కి నాకు. ఇంకా చిన్నగా స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా ఇలా ఉన్నా అని చూసుకుంటున్నాను నాది నేనే. ఇంకా మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చున్నీ వేసుకోవాలి కదా. నైటీ వేసుకుని ఇంకా డ్రెస్ వేసుకున్నా, అందుకోసమే చున్నీ అయితే వేసుకున్నాను. నాకంటే ఇంకా మా అమ్మ తల్లి మంచిగా రెడీ అయిపోయింది. ఎక్కడికి వెళ్తుందేమో, ఇంకా కొత్త డ్రెస్ వేసింది మా అమ్మ తల్లికి మా చెల్లి అయితే. ఇది మొన్న బర్త్డేకి అని తీసుకున్నా కదా, ఆల్రెడీ పాయింట్ అయితే చినిగిపోయింది అన్నమాట. ఇంకా మీషోలో అయితే ఏమో ఆర్డర్ చేసిరంట, ఇవి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు. ఇంకా నేను అదే రోజు నాకంటే ముందు ఆత్రం వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసేసారు కూడా. వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత నేను వెళ్ళి వీడియో కోసం అని చెప్పేసి చూస్తున్నా ఎట్లున్నాయని. ఇంకా కొంచెం మట్టి లోపలనైతే మనకి ఎట్టేసారు. ఇంకా ఓపెన్ చేసినాం కదా వెంటనే చెట్లను అయితే నాటురని చెప్పిన నేనైతే వాళ్ళకు. ఇంకా అది కూడా నాటే పని చేసేసారు వాళ్ళు. ఇంకా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో. ఇంకెవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళకండి. అది మంచిది ఎట్లా పెడతావో మాగు ఏ పెరుగుతాయి ఏ పెరుగాయి. ఇంకా అంత రొచ్చు పెడతారా అయిపోయి. అవి ఏడాగుతాయి మట్టి.
ఇంకా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అయితే ఇప్పుడే పెడుతుర్రు అన్నమాట. ఇంకా నైట్ టైమే పెట్టేయమన్నా, లేకుంటే చెట్లుకి ఇట్లా వాడిపోతాయి అని చెప్పేసి ఇంక ఓపెన్ చేసినాం కదా అని ఇంకా అందరు పోరాండి జామ్ అయి ఉంటారన్నమాట. ఇంకేంతేనండి ఈ వీడియో. ఇంకా మా ఇంటి దగ్గర మొత్తం చెట్లే ఉంటాయి. కనకాంబరాలు, మల్లె చెట్లు, మందారం చెట్లు అవన్నీ ఉంటాయి కదా. ఇంకా వాటితో పాటు ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్నమాట. నిజంగా ఇవి పెరిగి పెద్దగయి మనకు డ్రాగన్ ఫ్రూట్లు వస్తాయో రావో నాకు అంత తెలియదు కానీ ఇంకా చెట్లనైతే ఇట్లా పెట్టినామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇది పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా నా ఫ్రైడే వ్లాగ్లో ఇంకా వాటర్ పోసి అవి ఎట్లా నాటుకునే కూడా చూడండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇట్లా చేసినామన్నమాట. ఇంకెవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్ బాయ్.